ఓడరేవనందు విలువ జోడింపు యూనిట్ ఏర్పాటు. బాపట్ల జిల్లాలో ఓడరేవనందు విలువ జోడింపు యూనిట్ ను 20 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం పథకం కింద మంజూరు చేసింది. ఇందులో చేపలు, రొయ్యలు వీటికి విలువ జోడించి అత్యంత పరిశుభ్రంగా ప్యాక్ చేసి వినియోగదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ యూనిట్లను రాష్ట్రమంతా ఏర్పాటు చేయడానికి సంకల్పించారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. వాల్యూ ఎడిషన్ యూనిట్ ఓడరేవునందు విలువ జోడించినటువంటి రొయ్యలు, చేపలకు అత్యంత పరిశుభ్రంగా ప్యాక్ చేసి వినియోగదారులకు అందజేయడం రాష్ట్రమంతా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంకల్పించి ఆ యూనిట్ ని నేడు ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు. మత్స్యశాఖ విభాగం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన యూనిట్లను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మత్స్యశాఖ మంత్రి వర్యులతో స్థానిక రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారు తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఆ యూనిట్లను పరీక్షిస్తూ ఉన్నారు. సూర్యలంక బాపట్ల జిల్లాలో సూర్యలంక తీర ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సముద్ర నాచు పెంపకం విజయవంతమైంది. తద్వారా సముద్ర నాచు పెంపకానికి రాష్ట్రంలో తొలి అడుగు వేయండి. హార్బర్ ఆక్వా పార్కుల శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి సువర్ణ హస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మత్స్యశాఖ మంత్రి వర్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో, ఉన్నతాధికారులతో కలిసి చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. నిజాంపట్నం హార్బర్కు ఆక్వా పార్కుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు,
స్థానిక ప్రజాప్రతినిధులతో, ఉన్నతాధికారులతో అందరితో కలిసి శంకుస్థాపన చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ పనిచేయకపోవడం వల్ల బాపట్ల జిల్లాలోని సముద్ర మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగా వారి అభ్యున్నతి కొరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బాపట్ల జిల్లాలో నిజాంపట్నం 2వ దశ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ప్రభుత్వం 450 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. మత్స్యకార సోదరులతో, లబ్ధిదారులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాటామంతి జరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. తన సుదీర్ఘ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మత్స్యకారులు పడుతున్న స్వయంగా చూసి వారి బాధలు విని చేపల వేట 2 నెలల చేరుతో ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వారికి వృత్తిని కల్పిస్తూ మత్స్యకారులతో మమేకమవుతూ మత్స్యకార సోదరులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఫోటో సెషన్ను జ్ఞాపికగా అందించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం. మరి కొద్దిసేపట్లో వేదికపైకి విచ్చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ ప్రజా సంక్షేమమే. తెలుగు నాట తూర్పు చేసి తెలుగు రోడ్లలో మార్పుగాలులు పరచి శుభదిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకుడు. జనం కోసం శ్రమిస్తూ సాహసంతో చరిస్తూ ప్రజాహృదయ దిక్సూచిగా ప్రజాస్వామ్య సామ్యవాద చక్రధారిగా నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ విశ్వసనీయతకు, విలువలకు పెద్దపీట వేసే నాయకత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడే మనస్తత్వం, ఆపదొస్తే నేనున్నానే ఓదార్పు, అవసరమైతే కొండైనా దిగికొట్టే తెగింపు, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని ఓర్పు, ఊపు సంకల్పంతో పోరాడే నేర్పు, భవిష్యత్తుకు భరోసానిచ్చే చల్లని ఊపు, నైతిక విలువలే ప్రధానమనే తీర్పు, సరళని దీక్షకు అత్తదేవో గుర్తింపు.
ఆశయాలను తల్లి విజయమాదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తాడు లక్ష్యం రక్తం మాట ఇస్తే తప్పని అడిమనెప్పుడు తిప్పని రోజం ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం మరి కొద్దిసేపట్లో వేదికపైకి విచ్చేయనున్నారు. దయచేసి గ్యాలరీలో ఉన్న వారందరూ వెనుక ఉన్న వారికి కార్యక్రమం చూడడానికి వీలుగా దయచేసి కూర్చొని ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆశయాలను తల్లి విజయమాదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తాడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామో ఏడాది ముందుగానే ప్రకటించమని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామో ఏడాది ముందుగానే ప్రకటించి మరి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలు సంబంధించి వ్యక్తిగతంగా ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు మరింత నాణ్యమైన పరిష్కారం జగనన్నకు చెబుదాం. 1902 టోల్ ఫ్రీ నెంబర్తో జగనన్న ముందే మన సమస్యకు పరిష్కారం. మత్స్యకారులం మేము మత్స్యకారులం గంగమ్మ నమ్ముకున్న గంగపులం మత్స్యకారులం మేము మత్స్యకారులం గంగమ్మ నమ్ముకున్న గంగపులం అందరినీ ఆదరించే అగ్నికుల శక్తిలో అందరినీ ఆదరించే అగ్నికుల శక్తిలో పల్లెత్తు మాటబడని పల్లెకారులం మత్స్యకారులం మత్స్యకారులం మేము మత్స్యకారులం గంగమ్మ నమ్ముకున్న గంగపుత్రులం మత్స్యకారులం మేము మత్స్యకారులం గంగమ్మ. రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలి ఘటించడానికి
శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఆప్యాయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను వేదికపై ఉచితాసనం వైపు నడిపిస్తూ ఉన్నారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాష ఐఏఎస్ గారు స్వాగతోపన్యాసాన్ని ఈనాటి కార్యక్రమం సందర్భంలో చేస్తారు. దయచేసి గ్యాలరీలో ఉన్నవాళ్ళు కూర్చొని ఉండవలసిందిగా ప్రారంభోపన్యాసాన్ని చేస్తారు శ్రీ పి రంజిత్ భాష ఐఏఎస్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్. ఆక్వా రంగానికి పేరొందిన నిజాంపట్నంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు మన జిల్లాకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులకి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, ప్రజాప్రతినిధులకి, అతిథులకు, అనధికారులకు, అధికారులకి, అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగత సుమాంజలి. ఈరోజు మత్స్యకార భరోసా కార్యక్రమం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి 1,23,019 మత్స్యకార కుటుంబాలకి 123 కోట్ల లబ్ధిని ఈరోజు సీఎం గారు ఇక్కడ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే సార్ మా జిల్లాలో, బాపట్ల జిల్లాలో 12,060 మందికి గాను 12.6 కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం సార్. మత్స్యకార ప్రధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మీరు ఈ ప్రారంభోత్సవానికి రావడం ఇక్కడ అందరికీ కూడా ఒక సంతోషించదగ్గ విషయము. అలాగే ఈరోజు ఇప్పుడే ఆనరబుల్ సీఎం గారు 417 కోట్లతో వాడరేవు ఫిషింగ్ హార్బర్ దానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే 185 కోట్లతో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడే ఇంటెగ్రేటెడ్ ఆక్వా పార్క్ని ఇప్పుడే సీఎం గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో ఓవర్గా 515 కోట్ల రూపాయలకి ఈరోజు ఇప్పుడే ప్రారంభోత్సవం ఆనరబుల్ సీఎం గారు చేయడం జరిగింది. సార్ చాలా సార్ ఇక్కడ మత్స్యకార కుటుంబాలకు సంబంధించి సార్ ఇక్కడ మేము 3,446 కుటుంబాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, ఆక్వా రైతులకి విద్యుత్ రాయితీ కూడా ఇస్తున్నాం సార్. అలాగే 4,400 మందికి పెన్షన్స్ కూడా ఇస్తున్నాం సార్. అలాగే 2,662 మందికి 3.24 కోట్ల దాకా మనం ఆయిల్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసాపై ఒక దృశ్య శ్రవణ లఘు చిత్ర ప్రదర్శనను గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనం అందరం వీక్షిద్దాం. చేపల వేటే జీవనంగా మార్చుకున్న గంగపుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. పేరుకు విశ్రాంతే కాని బతుకు తెరువు ఆగిపోతుందని మనసు నిండా అశాంతి. గంగపుత్రుల్లోని ఆ అశాంతిని పూర్తిగా తొలగించారు సీఎం వైఎస్ జగన్ గారు. 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి అడుగులోనూ మీరు చెప్తా ఉన్న ప్రతి మాటలు కూడా నేను విన్నాను. ఈ రోజు నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తూనే అడుగులు ముందుకు వేయడం జరిగింది. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఏటా 10,000 రూపాయల సాయం అందిస్తున్న జగనన్న. గతంలో 4,000 ఇచ్చేవారు, అది కూడా సరైన సమయానికి అందకుండా ఎప్పుడో మళ్ళా యాత్ర దిగేట ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, మాకు ఎటు రాలేదు కాదు. మరి ఈ రోజుని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు 10,000 చెప్పి కరెక్ట్ గా నెలలోపు వారు అందిస్తున్నారు. జగనన్నకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నాడు 5 ఏళ్లలో 69,000 కుటుంబాలకిచ్చింది కేవలం 104 కోట్ల రూపాయలు మాత్రమే. నేడు జగనన్న 4 ఏళ్ల కాలంలోనే 1,23,519 కుటుంబాలకు ఈ రోజు విడుదల చేస్తున్న సాయంతో కలిపి 538 కోట్ల రూపాయలు. అంతేకాక ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల వల్ల 4 నెలల పాటు జీవనోపాధి కోల్పోయిన
23,458 మత్స్యకార కుటుంబాలకు మూడో విడత 108 కోట్ల రూపాయలు అందించనున్నారు మన సీఎం వైఎస్ జగన్ గారు. అలాగే బాపట్ల జిల్లా ఓడరేవులో 418 కోట్ల రూపాయల వ్యయంతో ఫిషింగ్ హార్బర్ కి మరియు నిజాంపట్నంలో 185.25 కోట్ల రూపాయలతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ కి కూడా నేడు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్. డీజిల్ ఆయిల్ పై లీటర్ కి సబ్సిడీ 9 రూపాయలకు పెరిగింది. ఆయిల్ సబ్సిడీ గతంలో అయితే బిల్లులు కొట్టించుకురామని ముందుగా చెప్పేవాళ్ళు. ఆ బిల్లులు కొట్టుకున్న తర్వాత ఎప్పుడు ఇచ్చేవారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత లీటర్కి 9 రూపాయల సబ్సిడీ వస్తుంది. వేట చేస్తూ మరణించే మత్స్యకార కుటుంబాలకిచ్చే నష్టపరిహారం 10 లక్షలకు పెంచారు. సముద్రానికి వెళ్ళాడు తాతయ్య, సముద్రానికి వెళ్ళి చచ్చిపోయాడు. చూసినాను బాబు, నాకు జగన్ బాబు నాకు బతికేలేదు బాబు. మరోపక్క మత్స్యకారులకు మరింత మేలు చేసేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 10 ఫిషింగ్ హార్బర్లకు 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 2019 నుండి ఇప్పటి వరకు 2,792.88 కోట్ల రూపాయల భారాన్ని భరించడమే కాకుండా నాణ్యత విద్యుత్ అందిస్తోంది మన ప్రభుత్వం. 30% వాటాతో చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్. గంగపుత్రులకు సముద్రమంత అండ, జగనన్న వారి పాలిట బంగారు కొండ. ఆహ్వానిద్దాం మన ప్రియతమ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారిని తమ సందేశం ఇవ్వడానికి. ఈరోజు మన రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అశేషమైన ప్రజాభిమానం కలిగినటువంటి ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో మన రేపల్లె నియోజకవర్గానికి ప్రధానంగా ఇచ్చిన ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తున్నాం ఒక చక్కటి కార్యక్రమం మానవతా దృక్పథంతో అన్ని పేదలకు సాయం చేయాలనే ఆలోచనతోటి వారు ప్రవేశించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకార భరోసా అనేటువంటిది కుల వృత్తులను నమ్ముకొని ప్రాణాలు సైతం పణంగా పెట్టి సముద్రం మీద వేటకు వెళ్ళేటువంటి మత్స్యకార కుటుంబాలను వేట నిషేధ సమయంలో ఆదుకోవడానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయాన్ని గతానికి 10 రెట్లు అదనంగా ఈరోజు సాయం చేస్తూ రాష్ట్రంలో 5వ విడత ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి లబ్ధిదారులకు చెక్కులు అందించడానికి మన ప్రాంతం రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలుసు, జాతీయ స్థాయిలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ ఆ దిశగా సంక్షేమ రథసారిగా గుర్తింపు తెచ్చుకోవటమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, నిర్లక్ష్యానికి గురి కాబడిన అన్ని వర్గాల వారిని ఆదుకోవాలి, వారికి చేయూతను అందించాలంటే ఒక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో నలుమూలాలా ఉన్నటువంటి సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఈనాడు మన రాష్ట్రాన్ని ముందుకు వెళ్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రమంలో భాగంగా అన్ని విధాలుగా అన్యాయానికి గురి కాబడి అని విడిపోయినటువంటి రాష్ట్రం సహజ వనరులు సంపన్నంగా ఉన్నప్పుడు కూడాను గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి గురి కావటం వలన
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజానీకం నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను పూర్తిగా భిన్నంగా సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ అందుబాటులో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆ దిశగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ అడుగుల ముందుకు వేస్తున్న పరిస్థితులు. ఈ క్రమంలో భారతదేశంలోనే అత్యధిక సముద్ర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాల్లో 2 సార్లు ఆంధ్ర రాష్ట్రానికి ఉండటం, తీర ప్రాంతంలో 9 జిల్లాలు పైచి ఉండటం, ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడాను అనువైన ప్రాంతాలన్నిటిలో కూడాను సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ సముద్ర సంపదను నిర్లక్ష్యానికి గురి కాబట్టినటువంటి ఆ రంగాన్ని, ఆ వర్గ ప్రజానీకాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ప్రతి చోట కూడాను మేజర్ ఫిషింగ్ హార్బర్స్, జెట్టీస్, అలాగే ఎగుమతులు దిగుమతులు చేపట్టడానికి అవసరమైనటువంటి ఓడరేవుల నిర్మాణాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు. ఆ దిశలో ఫేజ్ 1గా ఇప్పటికే జువలదిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఇప్పటికే దాదాపుగా సగం పనులు పూర్తి చేసుకుని దాదాపుగా రేపో మాపో ఓపెనింగ్ ప్రారంభోత్సవాలు పరిస్థితుల్లోని ఆ క్రమంలో భాగంగానే ఈ రోజు నిజాంపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మేజర్ ఫిషింగ్ హార్బర్ ని సెకండ్ ఫేజ్ దాదాపుగా 70% ప్రధానమైనటువంటి సముద్రంలో కీవాస్ పూర్తి చేసుకుని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అలాగే జెట్టీస్ వరకు నిర్మాణంలో పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు. ఒకవైపు అరుగులు ముందుకు వేస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నటువంటి ఈ జెట్టీలో ఇవాళ ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రాసేది నిర్లక్ష్యానికి గురి కాబడింది. నిర్మాణం ఎక్కడ చేసి దొంగలు అక్కడ ఉన్నట్లుగా ఈయనవాడు ఒక దుర్మార్గమైనటువంటి ఈనాడు పత్రిక ఆర్టికల్ రావటం అనేటువంటిది క్షమించరాని నేరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరెన్ని మాటలు చెప్పుకున్నప్పుడు లెక్క చేయకుండా మొక్కబోని ధైర్యంతో చిరునవ్వుతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ ఈ పోర్ట్లని నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా భారతదేశంలో లెక్క ఎక్కడా లేని విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ని, ఆక్వా హ్యాచరీస్ ని 275 ఎకరాలతో 180 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపట్టడానికి మన దిని గ్రామ పంచాయతీ దగ్గర ఈ రోజే వారి యొక్క పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి భారతదేశంలోనే ప్రభుత్వంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సెక్టర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మెరైన్ సెక్టర్ వైపు ఆదుకుంటూ అలాగే ఆక్వా రంగాన్ని 2 వైపులు ఆదుకుంటూ ఒక విధంగా ఆక్వా రంగానికి సంబంధించి వారు ఇస్తున్నటువంటి సబ్సిడీ ద్వారానే ఈ రంగం ఆక్వా రంగం కట్టగలుగుతుంది. రైతు ఒక కాస్త కొత్త నిలబెట్టుకున్నారంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మానవతారూపంతో ముందు చూపుతోటి వారు పవర్ సబ్సిడీ ₹50 ఇవ్వటం అని ఈ రోజు ఈ ఆక్వా రంగం నిలదొక్కుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న ఒకటి మా రేపల్లి నియోజకవర్గం పూర్తిగా బలహీన వర్గాలకు సంబంధించి కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి సామాజిక వర్గాలు ఎక్కువ మత్స్యకారులకు వైపు, కార్మిక సోదరులకు వైపు, నేతన్నలకు వైపు ఈ విధంగా అన్ని రకాలుగా కూడాను కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి సామాజిక వర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీ నాయకత్వంలో, మీ సారథ్యంలో అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసం ఈ ప్రాంత ప్రజానీకానందరూ కూడాను మీ మీద అగాఢమైన నమ్మకం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధిలో ఇది ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉండడం, జిల్లాకు ఒక మారుమూల ప్రాంతంగా ఉండటంతో జిల్లాకి మారుమూలగా ఉండటంతో సాగునీరు కూడాను, త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు గతంలోనే 2008లో ఈ ప్రాంతానికి ఇదే టైంలో మండలంలో 9 గంటలకే వచ్చి ప్రజాభిమానం తొలగొని సందర్భంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయడమే కాకుండా వారి సమయంలో 9 లిఫ్టికేషన్లు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది గతంలో. అదే విధంగా నిజాంపట్నం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అడవుల జీవి కానీ
కానివ్వండి, తుమ్మల కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం మీద సాగు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి అక్కడ మీకు కంపల్సరీగా లిటిగేషన్ ఇవ్వాలనేటువంటిది. దాంతో పాటుగానే త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని స్కీమ్లు శాంక్షన్ చేస్తున్నాయి. వీటితో పాటుగా రహదారుల నిర్మాణానికి చక్కవారి వంతెన కానివ్వండి, ఈటీపీ డ్రైవ్ నిజాంపట్నం వంతెన కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ వైపు సానుకూలమైన స్పందన వస్తుందని ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అదే విధంగా ఈ రేపల్ల నియోజకవర్గం కానివ్వండి, గతంలో ఉన్న కూచిపూడి నియోజకవర్గం కానివ్వండి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడాను 1987లో రాజకీయాలంటే తెలియని నాకు రాజకీయ అక్షాభ్యాసం చేసి నాకు వెన్నుదన్నుగా నిలబడి మండల ప్రెసిడెంట్ నుంచి మీ యొక్క కర్ణాటకటి గౌరవించిన విధంగా ఈ ప్రాంతం నుండి ఒక బీసీ సామాజిక వర్గాల నన్ను రాజ్యసభలో కూడబెట్టేటువంటి ఒకరు ఖ్యాతి మొత్తం కూడా మా ప్రజానికి 100% కూడా మీకే చెందుతుంది, మీకే లభిస్తుందని చెప్పి బహుశా భారతదేశంలోనే ఈ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి అగ్రసరమైనటువంటి ఆ రాజ్యసభ అవకాశం కల్పించడం అనేటువంటిది కీర్తి మీ నాయకుడిగా తెలియజేస్తూ ఈ విధంగా నిర్లక్ష్యానికి కానటువంటి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు లబ్ధిదారులలో ఒకరు కృతజ్ఞతాపూర్వక స్పందనను మనందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పంచుకుంటారు. నమస్తే జగనన్న. నా పేరు బొమ్మిడి జాలరాజు, నిజాంపట్నం మండలం, నిజాంపట్నం. నేను మత్స్యకార సోదరుడు, మత్స్యకార కుటుంబం. నమస్తే జగనన్న. నమస్తే జగనన్న. నమస్తే. అయితే గతంలో మత్స్యకారులకు భరోసా లేదు. మత్స్యకారులు అంటే ఒక వృత్తి కింద 2000 రూపాయలు, 4000 రూపాయలు అంతవరకే చేసేవారు. అది కూడా ఏప్రిల్ 14వ తారీఖు జిరాక్స్లు పెడితే నవంబర్ డిసెంబర్లో అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ 4000 రూపాయలు కూడా కొంతమందికి రాక ఎన్నో మత్స్యకారుల కుటుంబాలు ఎంతో అల్లాడిపోయిన పరిస్థితి కూడా విషయం మత్స్యకారులకి. అయితే తెలిసిన వ్యక్తిగా మా జగనన్న మత్స్యకారులు పడే బాధలు, కష్టాలు, విధానం అంతా కూడా పరిశీలించి ఈ 2 నెలల వ్యాధి నిషేధ కాలంలో ఈ మత్స్యకారులకు ఏ విధమైన బడ్జెట్ ప్రారంభించి ఏ విధంగా వీరికి తగిన సహాయాన్ని అందించాలని ఆలోచనతో ఈ 2 నెలల నిషేధ కాలంలో భరోసా 10,000 రూపాయలు మత్స్యకారుల భరోసాని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 4వ సంవత్సరం నుంచి కూడా ఇది 4వ సంవత్సరం ఫ్రెండ్. ఏప్రిల్ 14న బ్రాండ్ ప్రకటించిన నుంచి మే 15-20 లోపలి సరైన సమయానికి ఆ బ్రాండ్ పీరియడ్ సమయానికి విధించిన సమయంలోనే ఆ మత్స్యకారులకు ఇబ్బంది పడకపోకుండా ఈ 2 నెలల నిషేధ కాలంలో వృత్తి మీద ఆధారపడే ఈ మత్స్యకారులందరూ ఏడకి వెళ్ళకుండా, ఏ పని చేయకుండా ఈ 2 నెలలు కుటుంబాన్ని బ్రతికించుకోవాలి. కాబట్టి సకాలంలో
ఈ రోజే కాదు, ఈ 4 సంవత్సరాల నుంచి కూడా నేను 15, 13, 14 డేటు నిర్ణయించి మన మత్స్యకార సోదరులకందరకు 10,000 రూపాయల చొప్పున మన అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. జగనన్న ఈ మేలు జీవితంలో కాదు కదా, ఈ జన్మలో కూడా నీ మేలు మేము మర్చిపోలేము అని చెప్పి మనం చేస్తున్నాం. అదే కాక మత్స్యకారుడు ఏ పరిస్థితి ప్రభావం వల్ల చనిపోతే గత ప్రభుత్వంలో కానీ గత కాలంలో కానీ మత్స్యకారుడు సోదరుడు ఏ పరిస్థితి ప్రభావం వల్ల చనిపోతే శవం కనబడితేనే మేము డబ్బులు ఇస్తాము, శవం కనబడితేనే మేము ఖాతాలు రాస్తాము, శవం కనబడితేనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి నేను ఆ కాలంలో చెప్పుతున్నవాడు. శవం సముద్రానికి సరిపోయిన శవం ఎలా కనబడుతుంది? అయితే ఈరోజు అప్పుడు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు మత్స్యకారులు సరిపోతే. అది ఎప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకో తిరగా ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డప్పుడు ఎప్పుడుకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆ 5 లక్షలు ఆ కుటుంబాలకు సహాయంగా ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం, మన జగనన్న వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుడు ఏ పరిస్థితి ప్రభావం వల్ల సముద్రంలో సిక్కుపోయి సరిపోయినా శవం కనపడకపోయినా 10 లక్షల రూపాయలు మరి అకౌంట్ వేసేస్తారు. ఇదే కాకోకుండా ఆయిల్ సబ్సిడీ, ఇంతకుముందు ప్రభుత్వంలో ఆయిల్ సబ్సిడీ పెద్ద బోట్లకి 1000 లీటర్లు ఇచ్చేవాళ్ళు, చిన్న బోట్లకి 1 లీటర్ కూడా లేని సమయం అది. ఆ 1000 లీటర్ల డబ్బులు కూడా 1000 లీటర్లు కూడా లీటర్కి వచ్చి 6 రూపాయలు సబ్సిడీ. నావలకైతే చిన్న బోట్లకైతే అసలు లీటర్ సబ్సిడీ కూడా లేదు. ఆ సబ్సిడీ డబ్బులు కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఆపేస్తాల చుట్టూ తిరిగి ఎప్పుడుగో ఈ పెద్దబోట వారిలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ కొంతమందికి రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పార్టీ, మన అన్నగారైన మన జగనన్న గారు ఈ పార్టీ స్థాపించిన తర్వాత పెద్ద బోట్లకి 3000 లీటర్లు, చిన్న బోట్లకి 300 లీటర్లు సబ్సిడీ ఇస్తూ జరుగుతుంది. అదే కాకుండా 6 రూపాయల సబ్సిడీ 9 రూపాయలు పెంచి స్పాట్లోనే మన ఆయిల్ కొట్టించుకున్న స్పాట్లోనే 9 రూపాయలు కూడా మనకి ఖాతాలో పడేలాగా తగ్గించేసుకుని ఆయిల్ పట్టడం జరుగుతుంది. ఇలాంటి మంచి పనులు చేస్తున్న మన జగనన్నను ఎల్లకాలం జీవితం ఉన్నంతకాలం కూడా మర్చిపోకుండా కూడా చేస్తున్నాం. అదే కాకుండా ఇంతకుముందు నిజాంపట్నం హార్బర్ ఏమీ లేదు, చుట్టూ చెట్లు చేపలు 4 పోసి వదిలేయడం జరిగింది. అది నిజాంపట్నంలో 400 ఫైబర్ బోట్లు ఉన్నాయి, 150 బోట్ల పెద్ద బోట్లు ఉన్నాయి. ఎక్కడ పట్టుకోవాలో తెలియక, ఎక్కడ సరుకు చాలో తెలియక, ఏ విధంగా వెళ్ళాలో తెలియక, లోడు ఏ విధంగా వేసుకోవాలో తెలియక అల్లాడిపోయిన పరిస్థితి మంది. సముద్రం మీదకి వెళ్ళాలంటే మెరక బోట్లు తాగి బోట్లు ఎన్నో బోట్లు మునిగిపోయిన సందర్భాలు, ఎంతో మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తించి గమనించి మన మత్స్యకారులు పడే బాధలన్నీ కూడా తెలుసుకుని మన జగనన్న 450 కోట్ల బడ్జెట్తో హార్బర్ నిర్మాణాన్ని సైజుపడుతున్నాడు. త్వరలోనే హార్బర్ కూడా అభివృద్ధి చేసి మనకి ఏ కష్టం లేకుండా, పోటు అనే విధానం లేకుండా, ఏ కష్టం లేకుండా, రేట్లు పగులని లేకోకుండా సముద్రంలోకి వెళ్ళి సంపదని తీసుకొచ్చి మనం బతకటానికి అనుకూలమైన
పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు మన జగనన్న. ఈ రుణం మన మత్స్యకారులు జీవితం ఉన్నంత కాలం కూడా ఈ జగనన్న రుణం మనం తీర్చుకోలేమని కూడా మనం చేస్తున్నాము. అదేవిధంగా నేను మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి ఉన్నాను. మత్స్యకార సోదరులను జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నువ్వే మా ధైర్యం, నువ్వే మా ధైర్యం, నువ్వే మా లోకం. ఆ కనపడని దేవుడికి పూజలు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈ కనపడే మహానుభావుడికి ఎన్ని చేసినా రుణం తీసుకోవాలని నమస్కారం చేస్తున్నాం. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు వెళ్ళవేళ ఉన్నప్పుడు మా జగనన్న ఆశీర్వాదం రెండు కలిసినప్పుడు ఈ మత్స్యకార సోదరులకు ఎప్పటికీ ధైర్యంగా బతకడానికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, చిన్నలకు, నాయకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం వస్తాన్ని ఈ జన్మలో ఊహించలేదు. ఏదో తెలియని పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని పెద్దలు కల్పించారు. అదేవిధంగా ఈ 2-3 జిల్లాల నుంచి వచ్చిన ప్రజానికం కూడా నాకు తోడుగా నిలబడి ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ జన్మలో మత్స్యపోరాన్ని మరి అందరికీ మనం చేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై రమణ, జై రమణ. ఇప్పుడు మనం ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభాన తమ సందేశాన్ని ఇవ్వడానికి వస్తున్నారు. ఈ ఆత్మీయతల మధ్య నిలుచుని చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి నిజాంపట్నం నుంచి చేస్తా ఉన్నాం. చేపల వేట నిషేధ సమయంలో సముద్రాన్ని నమ్ముకున్న నా మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలి, సముద్రానికి వెళ్ళే పరిస్థితి వాళ్లకు ఉండదు అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళ కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 4 ఏళ్లు కూడా గడవక మునిపే వరుసగా ఈ రోజుతో ఇచ్చే ఈ సొమ్ముతో 5వసారి అక్షరాల ప్రతి మత్స్యకార సోదర కుటుంబానికి అక్షరాల ఒక్క ఈ మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క
ఒక్క కార్యక్రమం ద్వారా అక్షరాల 50,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా కూడా కరెక్ట్గా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తారీఖు దాకా మరి సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. వేట నిషేధ సమయము. అటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా 1,23,519 మంది నా మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 123 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నా అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ 123 కోట్ల రూపాయలతో కలిపితే ఇప్పటి వరకు కేవలం ఈ ఒక్క పథకానికి మత్స్యకార భరోసా ఒక్క పథకానికి ఇప్పటికా అక్షరాల 538 కోట్ల రూపాయలు నేరుగా అనవనకాలకి బండ్లకి నేరుగా పంపించడం జరిగింది. కడని నమ్ముకున్న కుటుంబ కోసం ఇంత మంచి కార్యక్రమం దేవుడు దయతో ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అనంటే దేవునికి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి సదా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మీ అందరితో కూడా కొన్ని విషయాలు పంచుకుంటాను. అందరూ ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఎల్లవేళలా తెలియజేస్తా ఉన్నా. అందుకే గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చేపల వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో అరకొరగా ఇచ్చే పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా అందరికీ ఇవ్వని పరిస్థితి, ఆ ఇచ్చేది కూడా వేట నిషేధ సమయంలో ఎప్పుడూ కూడా ఇవ్వని పరిస్థితి. గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో కేవలం ముష్టేసినట్టు 4,000 రూపాయలు పరిస్థితి, అది కూడా కేవలం కొందరికే ఇచ్చే పరిస్థితి, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి గురించి అడుగుతా ఉన్నా. ఈరోజు గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో 5 సంవత్సరాలు కలిపితే ఆ రోజుల్లో సముద్రం చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చేసిన సాయం ఆ 5 సంవత్సరాలతో కలిపి కేవలం 104 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే ఈ రోజున మత్స్యకారులు అప్పట్లో 60,000 మంది కూడా లేని పరిస్థితి. ఈ రోజు అక్షరాల ఈ సంవత్సరం 1,23,000 మందికి ఇస్తా ఉన్నాం. ఎక్కడ 60,000 ఎక్కడ 1,23,000 అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఇస్తా ఉన్న ఎక్కడ 4,000, ఇప్పుడు ఇస్తా ఉన్న ఎక్కడ 10,000 ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో 5 సంవత్సరాలు కలిపి 104 కోట్లు ఇస్తా ఉంటే ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 120 కోట్లు కలిస్తా ఉన్న పరిస్థితి ఒక్కసారి చెప్తా ఉన్నా. తేడాను గమనించమని చెప్పి ఒకసారి అందరిలో కూడా కోరుతా ఉన్నా. అప్పట్లో గత ప్రభుత్వంలో డీజిల్ మీద సబ్సిడీ అని చెప్పి చెప్పేవాళ్ళు, లీటర్కు 6 రూపాయలు సబ్సిడీ అని చెప్పి చెప్పేవాళ్ళు.
ఇచ్చే సబ్సిడీ కూడా ఈ బోట్లకి ఇస్తా ఉన్నారు అని చూస్తే కేవలం 1100 బోట్లు కూడా రాలిగా ఇవ్వని పరిస్థితి. అది కూడా 6 రూపాయల సబ్సిడీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో అప్పట్లో పరిపాలన సాగింది. కానీ ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు అక్షరాల 20,000 బోట్లకు ఈరోజు సబ్సిడీ అందిస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. సబ్సిడీ అమౌంట్ కూడా, సబ్సిడీ సొమ్ము కూడా అప్పట్లో 6 రూపాయలు ఇస్తా ఉంటే ఇప్పుడు మన అందరి ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో సబ్సిడీ సొమ్ము కూడా 9 రూపాయల లీటర్కి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇచ్చే కార్యక్రమం కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి మీరు ఎప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మీరు డీజిల్ పోయించుకుంటే అప్పుడే మీకు 9 రూపాయలు కట్ చేసి మీకు డీజిల్ పోసే పరిస్థితి ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది అన్న సంగతి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సముద్రంలోకి వేట వెళ్లిన మత్స్యకార సోదరులు ఎవరైనా కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్లకు పేరుకు 5 లక్షలు ఇస్తాము అని చెప్పేవాళ్ళు. ఆ 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు అంటే శవం కనిపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితి. ఇంతకుముందు అన్నాడు బాలరాజన్న మాట్లాడుతూ, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత శవం కనిపిస్తుందా అన్నా అని చెప్పన్నాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, వాస్తవం తెలిసినా కూడా ఎప్పుడూ పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఏ ఒక్కరికి ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా కూడా కుటుంబం తల్లదిల్లుతుందని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని మీ బిడ్డ ప్రభుత్వంలో వెంటనే మీ అందరికీ కూడా తోడుగా ఉండేందుకు 5 లక్షలు ఉన్న నష్టపరిహారాన్ని 10 లక్షలకు చేయడమే కాకుండా వెంటనే దుర్ఘటన జరిగిన వెంటనే వారం రోజుల లోపే 5 లక్షలు ఇచ్చేట్టుగా, 6 నెలలు తిరక్క తలికే మరో 5 లక్షలు ఇచ్చేట్టుగా 10 లక్షలు వచ్చేట్టుగా చేస్తా ఉంది మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ రకంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా ఆదుకుంటూ ఇప్పటికే కేవలం ఈ ఒక్కదానికి 13 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగిందని చెప్పి కూడా సవినయంగా తెలియచేస్తా ఉన్నా. ఏ మత్స్యకార కుటుంబం కూడా ఇబ్బందులు పడకూడదు, ఆ మత్స్యకారులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తోడుగా ఉండాలి అని చెప్పి తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుంటుండే, ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో, ముమ్మిడివరం నియోజకవర్గంలో అప్పట్లో జిఎస్పిసి వాళ్ళు 2012లో డ్రిల్లింగ్ కార్యక్రమం చేస్తే అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు అక్షరాల 16,500 కుటుంబాలకు, అప్పట్లో మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి 47,250 రూపాయలు చొప్పున మొత్తంగా 78 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 2012లో అది ఇవ్వాల్సి ఉంటే 2014లో ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు కూడా కనీసం దాన్ని ఇప్పించాలి. ఒకవేళ ఇప్పించకపోతే మనమే ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చులే అని చెప్పి కనీసం సానుభూతితో అడుగులు వేసిన పరిస్థితి లేదు. కానీ మీ బిడ్డ దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మత్స్యకార కుటుంబాలకు మనం డబ్బులు ఇచ్చే ముందుగా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే కార్యక్రమం తర్వాత చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మానవతా దృక్పథంలో ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడకూడదు అన్న అడుగులు వేసిన పరిస్థితి మీ బిడ్డ పాలనలో చూస్తా ఉన్నారు. అలాగే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సంబంధించి పైప్ లైన్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన మరో 23,458 మత్స్యకార కుటుంబాలకు ఇప్పటికే ఇదే మాదిరిగానే 216 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చడం మీ భయంలో జరిగింది అని కూడా తెలియజేస్తూ వాళ్లకు మళ్ళీ పరిహారంగా కాకినాడ, కోనసీమ జిల్లాలలో ఇవే 23,458
458 కుటుంబాలకు మూడవ విడతగా 46,000 రూపాయలు చొప్పున ఈ రోజు వాళ్ళ కోసం కూడా 108 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమంతో పాటు వాళ్ళకు కూడా బటన్లోకి వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనకు దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం మనకుంది. దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం మనకున్నా కూడా మన మత్స్యకారులు ఎలా బతుకుతా ఉన్నారు, వారికి ఏం కావాలి, వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, వారి ఉపాధి వెతుక్కుంటూ ఎక్కడికో తమిళనాడుకో, ఎక్కడికో ఒరిస్సాకో, ఎక్కడికో గుజరాత్ వరకు వాళ్ళు ఎందుకు పోవాల్సి వస్తా ఉంది, వాళ్ళ పరిస్థితులను ఎలా మార్చాలి, మన దగ్గర ఏమి తక్కువ ఉంది. గతంలో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగల. మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉంది. పక్కనే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ 400 కోట్ల రూపాయలతో ఈరోజు వాయు వేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా మనమే మన బోట్లతో ఇక్కడే మనమే వ్యాపారం చేసుకునే పరిస్థితికి ఆలోచనలు ఎప్పుడూ కూడా జరగలేదు. ఈరోజు అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా మనసు పెట్టి ఏం చేస్తే ఈ పరిస్థితులు మారుతాయి అని చెప్పి మనసు పెట్టి ఆలోచన చేసి సముద్రంలో చేపల వేట వెళ్ళే మత్స్యకార అందరికీ కూడా మంచి జరగాలి అని, ఈ సమస్యలకు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపాలి అని చెప్పి అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రపంచ స్థాయితో 4 కొత్త పోర్టులు నిర్మిస్తా ఉన్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తా ఉన్నాం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈ రోజు నిర్మిస్తా ఉన్నాం. ఏకంగా వీటి కోసం 16,000 కోట్ల రూపాయలు ఈరోజు చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇందులో కేవలం ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు మాత్రమే చూసుకున్నా కూడా 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా మంచి జరగాలి అని తప్పన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న బిడ్డ సంతోషంగా చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయని చెప్పి. అంతేకాకుండా ఆక్వా రైతులకు సైతం మంచి జరగాలి అన్న మంచి ఆలోచనతో ఆక్వా రైతులకు కరెంటు యూనిట్ ₹50 సరఫరా చేస్తూ దీనికోసం అక్షరాల 2,792 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఎన్నికలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసం చేసేందుకు ఎన్నికలకు 3 నెలల ముందు తాను సబ్సిడీ ₹2 అని చెప్పి ప్రకటించాడు. ప్రకటించిన పెద్ద మనిషి సబ్సిడీ ఇవ్వాల. ఆయన బకాయిలు పెట్టిన 300 కోట్ల రూపాయలు కూడా బకాయిలు మీ బిడ్డ ప్రభుత్వమే చెల్లించి 2,792 కోట్ల రూపాయలు ఈరోజు ఆక్వా రైతులకు కరెంటు ₹1.5కి సప్లై చేస్తూ సబ్సిడీ ఇస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు మన మత్స్యకారులందరూ కూడా ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, ఇక్కడే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తా ఉన్నాయి, ఇక్కడే కొత్తగా మరో 4 బోట్లు వస్తా ఉన్నాయి ఉన్న ఇంటికి యాడ్ చేసు. ఇటువంటి పరిస్థితుల్లో మన వాళ్లకు చదువులు నేర్పాలి, మన వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి. మన వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మన వాళ్లకు మెరుగైన జీతాలతో ఈ మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఇటువంటి చోట వాళ్ళందరికీ కూడా ఉపాధి లభించడమే కాకుండా వాళ్ళే స్వయం ఉపాధితో కూడా బోట్లు కొనుగోలు చేసి అడుగులు ముందుకు వేయగలుగుతారు అని చెప్పి వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా మంచి జరగాలి అని ఫిషరీస్ యూనివర్సిటీని నిర్మించడం ప్రారంభించాం. మత్స్యకారులకు కేవలం మత్స్యకార కుటుంబాలకు జీవన ప్రమాణాలను పెంచడం కోసం వారికి ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడేలా
మొత్తంగా రాష్ట్రంలో మత్స్య ఆక్వా రంగాలకన్నిటికీ కూడా మంచి జరిగేలా మత్స్య రంగంలో కూడా నిపుణులను తయారు చేసే విధంగా ఈరోజు ఫిషరీస్ యూనివర్సిటీని ఈరోజు నెలకొల్పుతా ఉన్నాం. వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడే 5 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుంచి దిండి గ్రామంలో ఈరోజు వర్షవారంలో 280 ఎకరాలతో భూమి కేటాయించి ఆ 280 ఎకరాల భూములు మరో 185 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇక్కడే ఆక్వా పార్క్ కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనివల్ల ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడు, నాణ్యమైన సీడు అందించడం జరుగుతుంది. ఆక్వా రైతుల సామర్థ్యం పెంచడం ద్వారా రొయ్యలు, సముద్ర చేపలు, పీతలు ఇటువంటివన్నీ కూడా ఇక్కడే సీడ్ తయారు చేయడం కూడా జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, మడ్ క్రాబ్ కానీ, సీ బ్యాస్ కానీ వీటికి సంబంధించిన సీ ప్రొడక్షన్ కావాలి అంటే ఇక పాండిచేరికి పోవాల్సిన పరిస్థితి నుంచి ఏకంగా ఇక్కడ నిజాంపట్నంకి అందుబాటులో ఉండే పరిస్థితి వస్తా ఉంది అని చెప్పి చెప్పడానికి గర్వపడతాం. దీనివల్ల అక్షరాల 11,388 మంది ఆక్వా రైతులకు ప్రత్యక్షంగా మంచి జరగడమే కాకుండా 21,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కూడా పొందుతారు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మొత్తం మీద ఈ ఆక్వా పార్కు అభివృద్ధి చెందడం వల్ల కనీసం 10,000 ఎకరాల ఆక్వా షాపులకి వస్తాయి అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడాలి. ఇదే సమయంలోనే మరో 417 కోట్ల రూపాయల వ్యయంతో ఓడరేవు ఫిషింగ్ హార్బర్ కూడా ఈ రోజే శంకుస్థాపన చేశాము కాసేపటి కిందనే అని చెప్పి కూడా ఈ రోజు చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే ఓడరేవు కూడా ఇక్కడి నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఓడరేవు ఉంది కాబట్టి ఆ విషయం కూడా ఈ రోజు ప్రస్తావిస్తా ఉన్నాను. దానికి కూడా ఈ రోజు ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పడానికి సంతోషపడుతున్నా. ఇవన్నీ కూడా నా మత్స్య సోదరుల మేలు కోసం, వారికి మంచి జరగాలి అని చెప్పి మనస వాచ కర్మన వాళ్ళ కోసం ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ప్రతి సామాజిక వర్గంలోనూ కూడా, ప్రతి పేదవాడిని కూడా మీ ముఖ్యమంత్రి, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఈరోజు మీ బిడ్డ ప్రస్తావిస్తా ఉన్నాడు. ప్రతి అడుగులోనూ కూడా మీరు నావారు అని చెప్పి ప్రతి అడుగులోనూ ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఇంత మంచి జరిగిస్తా ఉన్నాము కాబట్టి, ఈ ప్రభుత్వం మీది కాబట్టి, ఇది మన అందరి ప్రభుత్వం కాబట్టి తట్టుకోలేకపోతున్నారు కొందరు. మీరే గమనిస్తా ఉన్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు. గతంలో పాలన చేసిన వాళ్ళు, ఆ పాలకులకు మద్దతిస్తా ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు. పేదవాడికి మంచి జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. అందుకే ఇంతగా మీ మంచి కోసం మీ బిడ్డ ఆలోచన చేసే మనందరి ప్రభుత్వానికి కేవలం తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ప్రతి క్షణం నా వాళ్ళు బాగుండాలి, నా ఎస్సీలు బాగుండాలి, నా ఎస్టీలు బాగుండాలి, నా బీసీలు బాగుండాలి, నా మైనారిటీలు బాగుండాలి అని చెప్పి తప్పించే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడు ప్రతి క్షణం ఆలోచన చేస్తా ఉంటే మీ బిడ్డ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే పేదవాడు బాబు గారికి గుర్తుకు వస్తారు.
కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి నోట మత్స్యకారులైనా, మొత్తంగా బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనారిటీలైనా గత పాలకులకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుర్తుకొస్తారు అంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆ పాలనకు, మీ బిడ్డ పాలనకు మధ్య తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో వారికి నాకు మధ్య ప్రధానమైన తేడా ఏమిటో తెలుసా? నేను చేసిన మంచిని నమ్ముకుంటా, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను. మరో వంక ఏ మంచి చేయని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు, వీరిద్దరూ నమ్ముకునేది ఏమిటో తెలుసా? పొత్తుల్ని నమ్ముకున్నారు, ఎత్తులు నమ్ముకున్నారు, జిత్తుల్ని నమ్ముకున్నారు, కుయుక్తుల్ని నమ్ముకున్నారు. వీళ్ళిద్దరు 14 ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన పేరుతే ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పేరు చెప్తే ఒక్క మంచి చేశాడు కానీ ఒక్క మంచి స్కీమ్ అని మనకందరికీ ఎవరికి గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనందరికీ కూడా గుర్తొచ్చేది ఏమిటో తెలుసా? వెన్నుపోటు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటు గుర్తుకొస్తుంది, మోసం గుర్తుకొస్తుంది, కుతంత్రాలు గుర్తుకొస్తాయి. పేదలకు ఏ మంచి చేయని ఈ వ్యక్తికి ఎవరైనా కూడా ఎందుకు మద్దతు ఇస్తారు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇక మరో వంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు. రెండు సినిమాల షూటింగ్ లో విరాంగా అప్పుడప్పుడు వస్తా ఉంటాడు పొలిటికల్ మీటింగ్లు పెట్టడానికి. ఆ పొలిటికల్ మీటింగ్లు పెట్టేప్పుడు కూడా బాబు కాల్ షీట్స్ ప్రకారం, బాబు ఏదైతే చెప్పాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతా ఉంటాడు. 4 రాళ్ళు మీ బిడ్డ మీద వేసిపోతా ఉంటాడు. ఆలోచన చేయబడుతా ఉన్నాను, ఇటువంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా అని చెప్పి, ఇటువంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే, వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి, అధికారం పోతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం. మన రాష్ట్రం మీద కానీ, మన పేదల మీద కానీ, మన ప్రజల మీద కానీ ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు. కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు. విచిత్రం ఏమిటనంటే, మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మీ బిడ్డ తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే
ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, సీఎంగా ఉండగా ఆయన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ తన ప్యాలెస్ కట్టుకుంటాడు. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వీరి పార్టీలు వీరందరికీ కూడా ఒక దత్తపుత్రుడు, ఒక దత్త తండ్రి. వీరి పార్టీలు, వీరి సిద్ధాంతం ఒకటే, మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని అక్కడ హైదరాబాద్లో నివాసం ఉండడం. ఇది వీళ్ళిద్దరూ చేస్తా ఉన్న పని. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలు కోస్తూ ఉంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసిన ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలలో ఒంటరిగా బరిలేకి సత్త కూడా లేదు ఈ పెద్ద మనిషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం 2వ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించగలుగుతాడా లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం 175 నియోజకవర్గాలలో, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో కనీసం తన తరపున పోటీకి పెట్టే కెపాసిటీ కూడా లేని వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాము అని చెప్పుకుంటారు. ఇదే చంద్రబాబు, ఇదే చంద్రబాబు గారు మైదానాలలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా వీళ్ళెవరికీ లేరు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టాలి అనంటే మైదానాలలో మీటింగులు పెడితే కుర్చీలు ఖాళీగా ఉంటాయని చెప్పి చిన్న చిన్న సందులు, చిన్న చిన్న గొంతులు వీటిని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. చిన్న చిన్న సందుల్లోనూ, చిన్న చిన్న గొంతుల్లోనూ మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు. ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు. నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా. మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు. ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి. ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు. 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి, ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 చోట్ల 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టార్ ఈ మధ్యకాలంలో ఏమన్నాడో విన్నారా? ఆశయం కలిగిస్తుంది నాకైతే. ఈ పెద్ద మనిషి అంటాడు, నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు,
దోపిడీలో నాకు రావాల్సిన వాటాకు వస్తే చాలు అని చెప్పి అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక చంద్రబాబు గాని, ఒక దత్తపుత్రుడు గాని, ఒక ఈనాడు కానీ, ఒక ఆంధ్రజ్యోతి కానీ, ఒక టీవీ5 కానీ వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం రాష్ట్రాన్ని ఒక రజదొంగల ముఠాగా దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడం కోసం వీళ్ళంతా కూడా కలుస్తా ఉన్నారు. కానీ మరో వంక మీ బిడ్డ ఉన్నాడు, మరో వంక మీ జగన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నా మీద కత్తి కట్టినా, ఎన్ని వ్యవస్థలను నా మీద ప్రయోగించిన ఈ 15 ఏళ్లగా ఎక్కడ కూడా నీ బిడ్డ, ఎక్కడా కూడా మీ బిడ్డ మీ దగ్గర కానీ ఎక్కడా కూడా మీ బిడ్డ కాంప్రమైజ్ కాలేదు. మీ బిడ్డకు ధైర్యం మీరు, మీ బిడ్డకు ధైర్యం మీరు, మీ బిడ్డ నమ్ముకున్నారు కూడా మిమ్మల్ని దేవుడు ధైర్యం మాత్రమే ఈ 15 సంవత్సరాలుగా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే నమ్ముకుంది, చేసిన మంచిని మాత్రమే చెప్తా ఉంది. మంచి జరిగిందా లేదా అది ఒక్కటే చూడమని అడుగుతా ఉంది. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు కూడా మీరు నిలబడి సైనికులా అని చెప్పి కోరుతా ఉంది. ఈరోజు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను గమనించమవుతా ఉన్నా. మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులు కానీ రాష్ట్రపతులు కానీ కలిసి కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బురద జల్లుతారు, దుష్ప్రచారం చేస్తారు. కానీ నిజ జీవితంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే వీరే బీజేపీతో పెట్టుకున్నారు, వీరే కాంగ్రెస్ తో కూడా అంటకాగారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఎస్పీ ఇలా అన్ని పార్టీలకు పొత్తు పెట్టుకుంది వీరే, పొత్తు పెట్టుకుని మళ్ళీ వదిలేసింది వీళ్ళే, వివాహం చేసుకునేది వీళ్ళే, విడాకులు ఇచ్చేది వీళ్ళే, మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే, మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే. ఇటువంటి విలువలు లేని, ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు. వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అని అంటే, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ తండ్రికి దత్తపుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు దత్తపుత్రుడిని చూసి మన ఇద్దరం కలిసి వెళ్దాము అని అంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు. ఇదే చంద్రబాబు మన ఇద్దరం విడివిడిగా వెళ్దాము, విడివిడిగా వెళ్తే మనకు ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్ మీకు ఏది మంచి జరుగుతుంది అని అంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్ నేను పోటీనే చేయను అని అంటాడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు కమ్యూనిస్టులతో ప్రస్తుతానికి కమ్యూనిస్టులతో నువ్వు ప్రస్తుతానికి కలువు అంటే దత్తపుత్రుడు సార్ తప్పకుండా కలుస్తానంటాడు. ఇదే చంద్రబాబు
ఇదే చంద్రబాబు మనం విడివిడిగా పోటీ చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తాం, దానివల్ల నాకు మంచి జరుగుతుంది, కానీ లోపల లోపాయికారి సంబంధాలు పెట్టుకుందాం, నేను గాజువాకకు రాను, భీమవరంకు రాను, నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు కూడా మంగళగిరిలో పోటీ పెట్టద్దు అనంటే ఇదే దత్తపుత్రుడు తప్పకుండా సార్ ఇదే మాదిరిగా చేస్తాను అని అంటాడు దత్తపుత్రుడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం కోసం, మళ్ళీ బీజేపీతో భయపడి వాళ్ళేం చేస్తారేమో అని భయపడి ఇదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వు ఉండు దత్తపుత్ర అని చెప్పి చెప్తే చిత్తం ప్రభు అని చెప్పి మళ్ళీ బీజేపీ పక్కకు చేరుతాడు. మళ్ళీ ఇదే బీజేపీని ఈరోజు మీరే చూస్తా ఉండండి, మీ అందరికీ ఈరోజు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇదే బీజేపీని ఇదే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు విడాకులు ఇచ్చేయనంటే ఇదే దత్తపుత్రుడు మళ్ళీ విడాకులు ఇచ్చేసి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అంటాడు ఇదే దత్తపుత్రుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే ఇలాంటి రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దత్తబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం ఎలాంటి వేషాలైనా వేయడానికి సిద్ధపడే ఇలాంటి దత్తపుత్రుడు ఈరోజు వీళ్ళిద్దరూ పార్టీలను స్థాపించి ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు అంటే రాజకీయాలలో విలువలు ఉన్నాయా, రాజకీయాలకు విశ్వసనీయత ఉందా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన రాజకీయాలకు తానా తందానా అంటారు గజదొంగల ముఠాలోని మిగిలిన సభ్యులు. ఆ గజదొంగల ముఠాలోని మిగిలిన సభ్యులు ఎవరో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది.